అసలు మామూలుగా ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నది ఎవరు ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటారండి? 2, 3 కేటగరీస్ ఉంటాయండి. యూజువల్లీ ఎర్లియర్‌గా నాన్ ఇన్వేసివ్ అంటే నాన్ సర్జికల్ మొడాలిటీస్ అన్ని ట్రై చేసి వాటి వల్ల రిజల్ట్స్ ఇంకా రావట్లేదు అనుకున్న వాళ్ళకి, హ్మ్. ఆర్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నాన్ ఇన్వేసివ్ మొడాలిటీస్ పెద్దగా హెల్ప్ అవ్వవు. హుహు. సో, అలాంటి వాళ్ళకి సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటది. ఓకే. ఈవెన్ ప్రొఫెషనల్ పరంగా కూడా ఇప్పుడు వాళ్ళేదైనా మూవీస్‌లోకి ఎంటర్ అవ్వాలి. దానికి సంబంధించి కూడా ఇమ్మీడియేట్ రిజల్ట్ కావాలి. తక్కువ టైంలోనే మనకి క్యూర్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది కూడా బెస్టే అంటారా? సర్జికల్‌గా అంటే కొంచెం డౌన్ టైమ్ ఉంటదండి. బట్ ఓకే. నాన్ ఇన్వేసివ్ ఆల్రెడీ ట్రై చేసి అది వర్కౌట్ అవ్వట్లేదు. మాకు రిజల్ట్ కొంచెం బాగా కావాలి. ఎక్కువ చేంజ్ చూయించుకోవాలి మేము అనుకునే వాళ్ళకి డెఫినెట్‌లీ సర్జికల్‌గా హెల్ప్ అవుతాయండి. ఓకే. సో, అందులో ఫస్ట్ వచ్చేది కామన్‌గా చేయించుకునేది ఫేస్ లిఫ్ట్ గదండీ! సో, ఫేస్ లిఫ్ట్ అనేది ఎలా ఉంటుందండి ప్రొసీజర్ అసలు? ఫేస్ లిఫ్ట్ అనేది కొంచెం అంటే డౌన్ టైమ్ ఎక్కువ ఉన్న ప్రొసీజర్ అండి. మనకి ఎవరైతే 50స్ ఆర్ 60స్‌లో ఉన్న వాళ్ళకి బాగా స్కిన్ సాగ్ అయిపోయి ఆర్ నెక్‌లో కూడా బాగా ముడతలు పడి ఉన్న వాళ్ళకి హ్మ్. ఇయర్ చుట్టూతా ఇయర్ వెనక ముందు నుంచి వెనకకెళ్ళి ఇన్సిషన్ అక్కడి నుంచి లోపలంతా డిసెక్ట్ చేసి ఇయర్ ఇదంతా మొత్తం స్కిన్‌ని పైకి లాగేస్తారండి. ఓకే. సో, ఎసెన్షియల్లీ లిఫ్ట్ చేయాలి మొత్తం లోపల టిష్యూస్ ఏవైతే కిందకి సాగ్ అయ్యాయో. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అదే ఇన్సిషన్‌లోంచి నెక్‌ని కూడా టైటన్ చేయొచ్చు. నెక్ ఓహ్! లోపల కండరాలు లూజ్ అయిపోయిన తర్వాత అవి కూడా కనిపిస్తా ఉంటాయి. ప్లాటిస్మల్ బ్యాండ్స్ అంటాం. హ్మ్. చాలా మందికి ముసలోళ్ళకి కనుక మనం చూస్తే నెక్ మీద ఇట్లాంటి 2 వర్టికల్ బ్యాండ్స్ కనిపిస్తాయి సైడ్స్ కూడా. సో, హుహు. వీటినన్నిటిని ఒకేసారి కరెక్ట్ చేయొచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ అయిపోతుంది. ఫేస్ అండ్ నెక్ నెక్ ఒకేసారి 2 మనకయిపోతుంది. అవునండి. సో, ఎంత వరకు ఉంటుందంటారు మనకి వన్స్ ఈ ఫేస్ లిఫ్ట్ అనే ట్రీట్మెంట్ అయిన తర్వాత హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్? యూజువల్లీ అండి ఫేస్ లిఫ్ట్ రిజల్ట్స్ 7-8 ఇయర్స్ ఉంటాయని చెప్తాము. ఓహ్! బట్ ఇఫ్ యూ హావ్ అదర్ అంటే హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అలా ఉన్న వాళ్ళకి కొంచెం అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ లోపల మళ్ళీ దే మైట్ నీడ్. బట్ అదర్‌వైజ్ ఇఫ్ యూ హావ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్ అలాంటి ఏం హ్యాబిట్స్ లేని వాళ్ళకి 7-8 ఇయర్స్ ఇట్స్ ఎ గుడ్ రిజల్ట్. ఓకే. సో, రికవరీ టైమ్ ఎంత వరకు ఉంటుందంటారు వీళ్ళకి? యూజువల్లీ 3 వీక్స్ వరకైతే స్వెల్లింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఉంటుందండి. హ్మ్. తర్వాత కూడా ఫైనల్ రిజల్ట్ 6 వీక్స్ వరకు వెయిట్ చేయమంటాం. 6 వీక్స్‌కి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫైనల్ రిజల్ట్. ఓకే. అంటే 6 వీక్స్ తర్వాత ఆ డిఫరెన్స్ అన్నది మనం చూడొచ్చు. ఆబ్వియస్‌గా తెలుస్తుందండి. ఓకే. ఓకే. అంటే ఫేస్ లిఫ్ట్ వల్ల ఏంటంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో, ఎక్కడ చేయించుకోవాలి ఏంటి అని చెప్పేసి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఫేస్, మన ఐడెంటిటీ కాబట్టి. సో, ఎలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ప్రాక్టీషనర్ చేతిలోకి వెళ్తే ద బెస్ట్ రిజల్ట్స్ వీళ్ళకి అందుతాయంటారు? అంతే. యూజువల్లీ ఫేస్ లిఫ్ట్ చేసేది ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్సే చేస్తారండి. హుహు. సో, ఎనీ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎనీ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ ఎంక్వైరీ చేసుకునేటప్పుడు ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఫేస్ లిఫ్ట్ మీరు ఒకవేళ అనుకుంటే ఫేస్ లిఫ్ట్ చేయించుకోవాలని ద ఐడియల్ థింగ్ టు డూ ఇస్ మీ చుట్టుపక్కల ఎవరైతే ట్రైన్ అయ్యి ఉన్నారో దాని గురించి ఆర్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్ ఎవరైనా మంచి రిజల్ట్ ఇవ్వగలరండి. ఓకే.